చెప్పారు లీగాలిటీస్ అని బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇదంతా ఎలా ఉందంటే ఈయన ఒక అమాయకుడు, ఇక్కడ విక్టిమ్ ఈయన చాలా బాధలు పడుతున్నాడు అన్నట్టుగా ఇదంతా వ్యక్తమవుతుంది. బట్ యాక్చువల్ థింగ్ ఏంటి ఇక్కడ, ద యాక్చువల్ విక్టిమ్ ఈజ్ వాణి గారు. ఓకే, షీ హ్యాస్ గోన్ త్రూ సో మచ్ ఆఫ్ మెంటల్ ఎగోని. ఆవిడ భర్త అడల్టరీ కమిట్ చేశారు, ఆవిడ మ్యారేజ్ ఇవాళ రోజు ఇష్యూలో ఉంది, ఆవిడ పిల్లల్ని వేసుకొని బయటికి వెళ్ళిపోయింది, ఆవిడ వేరేగా ఉంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈయన సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటున్నారు, కరెక్టే. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇన్హెరిటెన్స్ అనేది భార్యకి ఎలా వస్తుందంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద ఉండదు, బట్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద పిల్లలకు ఉంటుంది మళ్ళీ హక్కు, అదొకటి. అండ్ ఇట్లాంటి కేసెస్లో వేరే అడల్టరీ ఈజ్ కమిటెడ్, ఇప్పుడు అడల్టరీని డీక్రిమినలైజ్ చేసినా కూడా 2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా డీక్రిమినలైజ్ చేశారు. బట్ స్టిల్ అడల్టరీ కెన్ బి యూస్డ్ ఫర్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇట్స్ క్రూయల్టీ, మ్యారిటల్ క్రూయల్టీ కింద వస్తుంది అది. ఆన్ ద గ్రౌండ్స్ ఇట్స్ అ సాలిడ్ గ్రౌండ్స్ ఫర్ డివోర్స్. అండ్ ఆల్సో ఇలాంటి కంపెన్సేషన్, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఎక్కడైతే ఈ ప్రాపర్టీ ఇష్యూస్, పార్టీషన్స్ మీద ఇష్యూస్ వస్తున్నాయో డ్యూరింగ్ డివోర్స్ ప్రొసీడింగ్స్, అక్కడ అడల్టరీ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది తప్పకుండా. బికాస్ సి ఎవ్రీ కేస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వాటి పరంగా వెళ్తుంది ముందుకి. సో ఇక్కడ డెఫినెట్గా ఈమెడ ఇంత మెంటల్ అగోనికి ఇవన్నిటికి పాల్పడింది కాబట్టి ఇట్స్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. తప్పకుండా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, ముఖ్యంగా ఈ అడల్టరీని మాధురి గారు దీనిది లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ ఏదైనా కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వాళ్ళు ఎంత పాష్గా మంచిగా ఇట్లా చెప్పుకున్నా కూడా అది అడల్టరీ. అది ఇద్దరు మ్యారీడ్, స్టిల్ దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ డివోర్స్, సో అడల్టరీ కిందనే వస్తుంది. సో అడల్టరీ గ్రౌండ్స్ మీద ఖచ్చితంగా వాణి గారికి అవన్నీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అయినా ఆయనవి. ఇందులో ఇంకా ఈమెకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు తప్పకుండా భర్త ఆస్తుల్లో ఏ విధంగా ఈమెకి అలిమోనీ కానీ మెయింటెనెన్స్ గా వస్తుంది అనేది చేసుకోవచ్చు. చెప్పింది కరెక్ట్. అండ్ ఇంకోటి సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఇందాక నుంచి ఇచ్చేస్తున్నారు అంటే ఇప్పటివరకు ఆయన ఇవ్వలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది ఇంకా మాటల్లోనే జరుగుతుంది. ఈ 3 ఇస్తాను అది అని చెప్పి 3 ప్రాపర్టీస్లో 2 ఇస్తాను ఖచ్చితంగానే ఆయన చెప్తున్నారు, కరెక్టే. ఫ్యాక్టరీ ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటున్నారు, ఓల్డ్ హౌస్ అనేది అది ఏదైతే టెక్కల్లో ఏదో ఇప్పుడైతే ఉంటున్నారో అది ఇచ్చేస్తా అంటున్నారు, కరెక్టే. ఇచ్చేయడం ఓకే, ఎందుకంటే ఇది ఈమెకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి అదొక అండర్స్టాండింగ్ మీద ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? అంతే, దట్స్ వాట్ ఇట్ ఈస్ కదా. ఇప్పుడు అండర్స్టాండింగ్ మీద ఇస్తున్నారు. ఎందుకు అదే అంటారు, అండర్స్టాండింగ్ గ్రౌండ్స్ ఏంటి? అడల్టరీ చేసి ఇదంతా ఎవరంతా బయటకు వచ్చి ఇంత పెద్ద ఇష్యూ అవ్వబట్టే కదా ఈ హాస్ కమ్ ఫర్ ఏ కాంప్రమైజ్ దేర్ అండ్ ఈస్ రెడీ టు గివ్ హిస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్. కోర్టు ఎందుకంటే తప్పకుండా కోర్టు అది పరిగణలోకి తీసుకుంటుంది. బాబు ఇంత అయ్యింది అంటే మామూలుగా సైటేషన్స్ ఉన్నాయి న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు, మీరు అడల్టరీకి పాల్పడ్డారు, ఓకే, అడ్మిటెడ్, దెన్ కాంపన్సేషన్ మీరు అడిగితే ఆ కాంపన్సేషన్ మీకున్న ఆస్తులన్నీ ఇచ్చేసేయాలా? కోర్టు అడగదు. దట్ ఇస్ వాట్ ఇట్స్ బ్రదర్. ఒక్క నిమిషం, ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఏవే ఇవ్వగలుగుతారు ఒక్క నిమిషం. అందుకే మూడోది ఆవిడ ఏమడుగుతుంది, తదనంతరం ఇమ్మంటుంది. ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు అని అంటున్నాడు కాబట్టి తదనంతరమే పిల్లలకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా. ఇక్కడ సార్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అందరు మిస్ అయ్యేది ఏంటంటే, ఆయన తెలివిగా ఏమంటున్నారు, ఆయన 3వ ప్రాపర్టీ నేను తదనంతరం ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను అంటారు. ఈవిడేమంటుంది, విల్లు రాయండి ఇప్పుడే అంటుంది. విల్లు రాస్తాడు ఈయన, కరెక్టే. ఇప్పుడు డివోర్స్ అయిపోద్ది, ఇదంతా సెటిల్మెంట్ ఏంటంటే మ్యూచువల్కి వెళ్ళిపోతారు వాళ్ళు, MOU రాసుకొని డివోర్స్ అయిపోద్ది. ఆయన 2వ పెళ్లి చేసుకోవచ్చు. మరి అప్పుడు ఈయన విల్ రాయలేదు అనుకోండి 3వ ప్రాపర్టీ మీద, అప్పుడు 2వ భార్య ఒఫిషియల్ భార్య అవుతుంది కదా. మాధురి గారినో ఇంకెవరినైనా చేసుకున్నా కూడా షీ విల్ బికమ్ ఒఫిషియల్లీ సెకండ్ వైఫ్. మళ్ళీ అప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళ ఆస్తుల్లోకి వస్తారు కదా. అందుకని ఆవిడ ముందే ఈ విల్లు రాయండి క్లియర్గా అని చెప్తుంది. దట్ ఈస్ వెరీ న్యాచురల్. తప్పేముంది, ఆ పిల్లలకి అడుగుతుంది కదా ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఆమె అడగట్లేదు, పిల్లకి మాత్రమే. ఎంటీ రోడ్, అదే పిల్లకి మాత్రమే అంటున్నా, ఇన్హెరిటెన్స్ పరంగా అంటున్నా. ఏం అడగట్లేదు ఆ ఇల్లు, తదనంతరమే పిల్ల పేరు మీద రాయండి అంటున్నారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు 2వ పెళ్లి చేసుకోవచ్చు, ఇప్పుడు డివోర్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా అది మనం చెప్పలేం. చేసుకోకపోతే చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అలాగా సార్. అది ఒక నిమిషం, చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు, అది మనం ఊహాగానం, అదంతా ఆయన వ్యక్తిగత విషయం, మనకు సంబంధం. అవును సార్, దానికే ముందుగా బ్రదర్ సార్. ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అడల్టరీలో 100% ఇవ్వమని ఏ కోర్టు చెప్పరు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 100% అని ఉన్నాయి, మీరు ఒప్పుకున్నారు కదా, రైట్, గుడ్. ఇప్పుడు నేనేమన్నా శ్రీధర్ గారు చెప్పినట్టుగా మొత్తం ఇస్తాము 100% అని ఏ కోర్టు చెప్పదు. కోర్టు ఏం చెప్తుంది, ఓకే, అడల్టరీ గ్రౌండ్లో ఎక్కువ అమౌంట్ ఈయనకున్న ఆస్తిలో మనకు తెలియదు, వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి మెయింటెనెన్స్ వస్తుంది. సో అది ఆ విధంగా వెళ్తే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ కూడా రావు. నేను ఒక సజెషన్ చెప్పేది ఏంటంటే, వాణి గారికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, తెలియదేం కాదు. సో ఎక్స్పీరియన్స్ పరంగా ఆమె కోర్టుకి వెళ్ళి మెయింటెనెన్స్ వేస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది.